ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అనంటే, ఈ మధ్య కాలంలో అంటే నౌఎడేస్ మనం ఎవరిని చూసుకున్నా కూడా చాలా వరకి చాలా మందిలో బీపీ సమస్యలనేవి ఎక్కువైపోతున్నాయి. బీపీలో మనకి తెలుసు 2 రకాలుంటాయి. ఒకటి హై బీపీ, ఒకటి లో బీపీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ శాతం మంది ఏంటి అనంటే లో బీపీకి గురవుతున్నారు. సాధారణంగా ఒక హెల్తీగా ఉన్న పర్సన్ యొక్క బీపీ రేంజ్ 120/80 అని మనందరికీ తెలుసు. సో, దానికంటే మన బీపీ రేంజ్ ఏదైతే తక్కువగా అవుతుందో దాన్ని మనం లో బీపీ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. కానీ లో బీపీ విషయానికొచ్చేసరికి అది కూడా హై బీపీ లాగానే డేంజరస్ అని కూడా అంటున్నారు ఈ మధ్య డాక్టర్స్. కాబట్టి ఇవి వచ్చినప్పుడు మనం ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్నయితే తెలుసుకుందాం ఇప్పుడు. సో, జనరల్‌గా ఏంటి అనంటే మనకి లో బీపీ అయినప్పుడు చాలామంది ఏంటి అనంటే తలనొప్పి రావడం, లేకపోతే కళ్ళు తిరగడం, లేకపోతే కళ్ళకి మైకం కమ్మినట్టు అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు కొంతమంది ఏమనుకుంటారు అనంటే ఏదో మనం ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇలా కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుందేమో, లేకపోతే ఇంక ఇతర కారణాలు అయ్యుండొచ్చు అనుకోని దాన్ని ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లలో మనం ఏంటి అనంటే చాలా వరకి జాగ్రత్తగా ఉండాలి. అసలు ముఖ్యంగా ఈ లో బీపీ అనేది ఎందుకొస్తుంది అనంటే మనం ఎక్కువ శాతంగా సాల్ట్ కొంతమంది ఏంటి అనంటే బీపీ వస్తుందేమో అని ముందుగానే గ్రహించుకొని ఫుడ్‌లో ఈ సాల్ట్ లెవెల్స్ కానీ ఇవన్నీ నార్మల్‌గా తీసుకునే దానికంటే తక్కువ తీసుకోవడం, లేదు అంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, లేదు అనంటే ఇంకా కొంతమంది ఏంటంటే డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ కూడా ఏంటి అనంటే లో బీపీ వచ్చేదానికి చాలా ఆహ్, ఆస్కారం అనేది ఉంటుంది. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మనకేంటంటే మనకు తెలియకుండానే మనం ఆహారాన్ని తక్కువ చేస్తూ ఉంటాం. చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏవైనా డ్రగ్స్ కానీ లేకపోతే ఇలా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏంటి అనంటే ఫుడ్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో, ఆ సిట్యుయేషన్స్‌లలో మన బాడీలోకి కావాల్సినటువంటి మినరల్స్ కానీ, సాల్ట్స్ కానీ సరిగ్గా అందకపోవడం వల్ల ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అనంటే చాలామంది కూడా వర్క్‌లో పడి లేదా వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు చేస్తున్నటువంటి పనులలో పడి కూడా వాటర్ మన బాడీకి ఎంత కావాలో అంత తీసుకోరు. దానివల్ల ఏమైతుంది అనంటే డీహైడ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఈ డీహైడ్రేషన్ వల్ల కూడా మనకి స్వెట్ అనేది ఎక్కువగా వచ్చేసి మన బాడీలో ఉన్నటువంటి మినిమమ్ సాల్ట్స్ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో, ఆ సిట్యుయేషన్స్‌లలో మన బాడీలో ఉండాల్సినటువంటి సాల్ట్ కంటెంట్ తగ్గిపోతూ వస్తుంది. సో, ఇలా అయినప్పుడు మనం లో బీపీకి గురయ్యే అవకాశం ఉంటుంది. సో, ఇందాక మనం చెప్పుకున్నట్టు లో బీపీ వచ్చినప్పుడు మనకి తరచుగా హెడ్‌ఏక్ రావడం, లేదు అనంటే కళ్ళు తిరగడం, లేకపోతే ఒళ్ళు తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అంటారు. సో, ఇలాంటివన్నీ కూడా లక్షణాల కింద పరిగణించాలి మనం. సో, లక్షణాల గురించి తెలుసుకున్నాం. సో, లక్షణాలు ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనంటే ముఖ్యంగా మనకి బాడీకి ఎంతైతే వాటర్ అవసరమో అంత వాటర్‌ని మనం రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండాలి. కొంతమంది ఆహ్, 4 లీటర్స్ బాడీకి యూజ్‌ఫుల్ అయితే కొంతమంది 6 లీటర్స్ తీసుకుంటారు. కొంతమంది 3 లీటర్స్ ఆర్ 2 లీటర్స్ తీసుకుంటారు. సో, ఈ సినారియోస్‌లో మనం 6 లీటర్స్ తీసుకున్నా మన బాడీకి కొంచెం ఎఫెక్ట్ చూపిస్తది. ఒకవేళ తక్కువ తీసుకున్నా కూడా బాడీకి ఎఫెక్ట్ చూపిస్తది. సో, 3-4 లీటర్స్ అనేది మినిమమ్ మన బాడీ ఇంటేక్. సో, అలా మనం తీసుకున్నప్పుడు మన బాడీలోకి కావాల్సినటువంటి వాటర్ కంటెంట్ మన బాడీలోనే ఉంటుంది. మనం ఎక్సెస్‌గా వర్క్ చేసినప్పుడు ఏదైతే ఎక్స్‌ట్రా ఉంటుందో అది మనకి స్వెట్ రూపంలో వెళ్ళిపోతుంది. సో, అలాంటప్పుడు మనకి ఈ లో బీపీ అనే చాయిస్ అనేది ఉండదనమాట. సో, ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. సో, ఏంటి అనంటే మనం జనరల్‌గా మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటి అనంటే అందరూ కూడా డైట్ కాన్షియస్ అయిపోతున్నారు. ఎందుకు అనంటే హెల్తీ బాడీ కోసం, హెల్తీ వెయిట్ కోసం ఏంటి అనంటే చాలా వరకి సాల్ట్స్ అనేవి తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. సాల్ట్స్, షుగర్స్, కార్బోహైడ్రేట్స్ ఇయన్నీ కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు. కానీ మన బాడీకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత సాల్ట్ తీసుకోవడంలో మన బాడీలో ఎలాంటి చేంజెస్ రావు. సో, ఒకవేళ ఏదైతే మనం తీసుకునే దానికంటే తక్కువ తీసుకుంటామో అప్పుడే చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. చాలామంది ఈ వర్క్ టెన్షన్స్ వల్ల వాళ్ళకి టైం దొరక్క ఎక్సర్‌సైజెస్ అనేవి మానేస్తూ ఉన్నారు. కానీ మన బాడీకి అట్‌లీస్ట్ 30 టు ఆహ్, ఒక 30-40 మినిట్స్ డైలీ ఒక యోగా కానీ, లేకపోతే ఎక్సర్‌సైజ్ అనేది చాలా వరకి అవసరం. ఏదైనా మెడిసిన్ వాడుతున్నప్పుడు వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? అంటే కేవలం మనం ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకోవడం కానీ, లేకపోతే ఇంజెక్షన్స్ తీసుకోవడం గానీ చేస్తూ ఉంటాం. సో, అలాంటప్పుడు ఏంటి అనంటే వాటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా అన్నది కూడా తెలుసుకోవడం చాలా
బెటర్. ఎందుకు అనంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ప్రివెంట్ చేసుకోవడానికి మనం స్టెప్స్ అనేది తీసుకోవచ్చు. లేదు సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి మనం ఎవరినైనా మన దగ్గరలో డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వచ్చు. లేకపోతే మనకైతే ఎవరైతే ప్రిస్క్రైబ్ చేశారో డాక్టర్, ఆ డాక్టర్‌ని కూడా కన్సల్ట్ అవుతే మనకి బెటర్ వేస్ అనేవి ఉంటది. సో, నెక్స్ట్ ఇంకొకటేంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తగిన సాల్ట్ మన బాడీ ఇంటేక్‌కి చాలా అవసరం. అంతేకాని మరీ ఎక్సెస్‌గా తీసుకోకూడదు. అలా అని చెప్పి మరీ లోగా కూడా తీసుకోవద్దు. ఇంకొకటి ఏంటి అనంటే చాలామంది ఈ బాడీ వెయిట్‌ని తగ్గించుకోవడానికి, లేకపోతే బీపీ ఉన్నవాళ్ళు తగ్గించుకోవడానికి, లో బీపీ ఉన్నవాళ్ళు హై చేసుకోవడానికి ఫుడ్ ఇంటేక్ అనేది చాలా వరకి తగ్గిస్తూ ఉంటారు. సో, మొత్తానికి తగ్గించే కంటే మన ఏదైతే ఫుడ్ ఇంటేక్ ఉంటుందో దాన్ని కొద్ది కొద్దిగా చాలా సార్లు తీసుకోవచ్చు. అంటే మార్నింగ్‌లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, దాని తర్వాత ఈవినింగ్ స్నాక్స్ రూపకంగా, దాని తర్వాత డిన్నర్. ఇవన్నీ కూడా మనం ఒకేసారి ఎక్సెస్‌గా తిని డే మొత్తం ఏం తినకుండా ఉండడం కంటే మనం డేలో ఒక 4-5 టైమ్స్ మనం మీల్స్ తీసుకోవచ్చు. అది కూడా కొంచెం అమౌంట్‌లో తీసుకుంటే మనకి డైజెషన్ అనేది కూడా క్లియర్‌గా ఉంటుంది. మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ కానీ, సాల్ట్స్ కానీ, కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్ అన్నీ కూడా మన బాడీకి అందుతూ ఉంటాయి. సో, ఇలాంటి చిన్న చిన్న మార్పుల వల్ల మనకొచ్చే ఫ్యూచర్‌లో వచ్చే పెద్ద ప్రమాదాలను కూడా మనం తప్పించుకోవచ్చు. సో, ఈ కంటెంట్ మీకెలా అనిపించిందన్నది కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.